ఓవరాల్గా చూస్తే మాత్రం బోయింగ్ 787-8 మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్లో విమానం ఇవాళ కూలిపోయింది. ఆ విమానం కూలిపోయేటప్పుడు దాదాపుగా 1,00,000 లీటర్లకు పైగా దాంట్లో ఫ్యూయల్ ఉన్నట్టుగా అయితే మనము భావించాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. ఎస్ వెంకట్. కాబట్టి వాళ్ళు ఫ్యూల్ ఫుల్ ట్యాంక్డ్గా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సో మీరు చెప్పినట్టుగానే దాని 1,00,000 లీటర్లకు పైన ఫ్యూయల్ ఉంది అంటే దాని అర్థం దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి క్రాష్ అవుతే ఒకసారిగా పేలిపోవడం కానీ, అంటే ఆ ట్యాంక్ పైలిపోవడం, లేదంటే నెక్స్ట్ వెంటనే మంటలు వ్యాపించడం కానీ, క్షణాల్లో మొత్తం విమానం మొత్తం వ్యాపించడం, అక్కడ ఎక్కడైతే కూలిపోతుందో అక్కడ కూడా ఆ మంటలు మొత్తం కూడా వ్యాపించడం కానీ, దహించేలాగా చేయటం కానీ, ఇవన్నీ కూడా దానికి ఇన్ఫ్లామబుల్గా ఉన్నటువంటి ఆ ఫ్యూయల్కి ఉన్నటువంటి గుణమే అది. కాబట్టి ఆబ్వియస్గా దాని ఇంపాక్ట్, దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రభావమే మనకి కనిపిస్తుంది. ఏ స్థాయిలో మనం డెడ్ బాడీస్ ఎక్స్క్లూజివ్ కూడా చూపించాం. అసలు గుర్తుపట్టలేని విధంగా మొత్తం ఫ్రీజ్ అయిపోయి, అంత ఖాళీ బూడిదైపోయి, అట్లా స్టాండ్ స్టిల్గా ఉండిపోయి, బూడిదైన అంటే మొత్తం బొగ్గుమయంగా అయిపోయిన తర్వాత కూడా స్టాండ్ స్టిల్గా ఉండిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు. అంతకుముందు అంటే ప్రమాద సమయంలో వాళ్ళు అనుభవించినటువంటి, ఆ ప్రయాణికులు అనుభవించినటువంటి యాంగ్విష్ కావచ్చు, బాధ కావచ్చు, నొప్పి కావచ్చు, మనం మాటలకి అందలేని విధంగా వర్ణనాతీతంగా ఉందని చెప్పుకోవచ్చు. అంత స్థాయిలో, అంత ప్రమాద స్థాయి, అంత ఇంపాక్ట్ఫుల్గా జరిగింది అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఇది. అసలు ఎక్స్పెక్ట్ చేయనంతగా దారుణంగా మనము గతంలో చూసాం. ఒక ఆల్మోస్ట్ ఒక 10-12 years బ్యాక్ జబ్బా ట్రావెల్స్ ప్రమాదం మనం తెలంగాణలో చూసాం. ఏ స్థాయిలో అక్కడ ఒక్కసారిగా నిప్పులు, అంటే మంటలు చెలరేగి, యాక్సిడెంట్ అయిన తర్వాత మంటలు చెలరేగి మొత్తం ఆ బస్ మొత్తం కూడా ఏ విధంగా కాలిపోయింది, ఆ ప్రయాణికులు ఏ విధంగా మొత్తం ఖాళీ బూడిదైపోయారు. సేమ్ అటువంటి ఇంపాక్టే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా సంఖ్య ఎక్కువ. అక్కడ మేబీ 55 లోపల ఉండొచ్చు, ఇక్కడ 242 అబోవ్. ఎవరైతే మరి ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఉంటున్నారు, ఎవరు మెడికల్ వారు కావచ్చు. అసలు ఎంత సిచ్యువేషన్ మరి ఇంత డిజాస్టర్స్గా, ఎంత హార్ట్ వెండరింగ్గా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. 242 పైగా చనిపోయారు ఒకే ఇన్సిడెంట్లో అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చెప్పలేని పరిస్థితి. అక్కడ ఈ జరగకుండా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరు కూడా వస్తుంది. ఎందుకంటే అది చూస్తే అంత దారుణమైన ఇంపాక్ట్ కనిపిస్తుంది. హాస్టల్ బిల్డింగ్లోకి అలా గుచ్చుకుపోయి అది అలా ఉండిపోవటం, అక్కడ మంటలు ఒక్కసారిగా గుచ్చుకోవడంతోనే, అంటే అక్కడ ఢీ కొట్టడంతోనే మంటలు రావటం, మొత్తం వ్యాపించడం, విమానం మొత్తం కూడా కాలిపోవటం, అందులో ఉన్న ప్రయాణికులు మొత్తం కూడా సజీవ దహనం అవ్వటం, అక్కడ ఆల్రెడీ హాస్టల్ బిల్డింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోవటం కానీ, ఇవన్నీ కూడా 169 మంది ఇండియన్స్ మొత్తం ఓవరాల్గా ఫ్లైట్లో ఉన్నటువంటి ఇండియన్స్ ట్రావెల్ చేస్తుంది 169 మంది. మిగతా వాళ్ళు బ్రిటన్ దేశస్తులు, లండన్ వాస్తవులు ఎవరైతే ఉంటారో వారు ఆల్మోస్ట్ ఒక 57 మంది దాకా ఉన్నట్టుగా తెలుస్తుంది. పోర్చుగీస్ వారు ఒక 7, ఒక కెనడియన్ ఒకరు ఉన్నారు. మొత్తం అందరూ 242 మంది, మొత్తం కూడా 242 మెంబర్స్ కూడా, 230 ప్యాసింజర్స్ అండ్ 12 మంది పైలట్, 12 మందిలో పైలట్ ఒకరు, కో పైలట్ ఒకరు, మిగతా వారు కూడా సిబ్బంది, క్రూ సిబ్బందిగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సో విధంగా ఈ భారత విమానయాన చరిత్రలోనే ఈ దారుణమైన ఇన్సిడెంట్ ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంది. అంటే ఒక ఇష్యూని మనం సార్ట్అవుట్ చేయకపోతే, కొంత ఏమాత్రం నెగ్లిజెన్సీ చేసినా సరే ఇన్ని ప్రాణాలు పోతాయి అనేది మనం చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా భావించాల్సిన అవసరం ఉంటుంది. గతంలో జరిగినటువంటి ఇదే ఫ్లైట్కి సేమ్ ఇలాంటి టెక్నికల్ స్నాగ్ రైజ్ అయినప్పుడు దాన్ని సార్ట్అవుట్ చేసుకోవటం, దానికి సంబంధించి భవిష్యత్తులో, లేదంటే దీన్ని క్లియర్ కట్గా దాన్ని పక్కన పెట్టేయటమో, లేదంటే దాన్ని కంప్లీట్గా సార్ట్అవుట్ చేసిన తర్వాతే మళ్ళీ విధుల్లోకి దించడం చేయాల్సింది తప్పించి, ఆ విధంగా ఒక 6 నెలల గ్యాప్లోనే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళటం, ఈ విధంగా 242 మంది ప్రయాణికులతో ట్రావెల్ చేయటం, ప్రమాదానికి గురి కావటం, సేమ్ అదే ఇష్యూ గుర్తించడం. అంటే క్లియర్ కట్గా చెప్పిన తర్వాత కూడా ఇది ఇలా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కూడా, దీనికి ఇష్యూ ఉందని చెప్పినప్పుడు కూడా మళ్ళీ దాన్ని యూజ్ చేయటం కానీ, దాన్ని ఆ ఇష్యూని, ఆ స్నాగ్ని సార్ట్అవుట్ చేయడం. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రెగ్యులర్గా మనం ఇవాళ చూసిన నేపథ్యంలో ఏదైతే ఎయిర్క్రాఫ్ట్ టేకాఫ్ అయిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే అది మేడే అనే కాల్ ఇచ్చారు అన్నది మనకు ఆల్రెడీ సమాచారం ఉంది. సో ఆ మేడే అనే కాల్ ఎప్పుడు ఇస్తారో అన్నది మనం చూసినప్పుడు, యూజువల్గా ఎవరైతే పైలట్ ఉన్నారో పైలట్కి మేడే 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 అని ఒకసారి 3 times చెప్పడం అంటే దానికి వివిధ కారణాలు ఉంటాయి. ఆ కారణాలు క్లియర్గా చూస్తే మాత్రం ఇంజిన్ ఫెయిల్యూర్ అయినప్పుడు కానివ్వండి, ఫైర్ కానీ స్మోక్ కానీ ఒకవేళ అక్కడ కనిపించింది
ఫ్లైట్లో అన్నప్పుడు మేడే కాల్ అనేది ఇస్తూ ఉంటారు. ఇక మెడికల్ ఎమర్జెన్సీ, సివియర్ మెడికల్ ఎమర్జెన్సీస్ ఉన్నాయన్నప్పుడు కూడా మేడే కాల్ ఇస్తారు అన్నది కూడా మనకు ఒక సమాచారం అంతుంటే, ఇక స్ట్రక్చరల్ డ్యామేజ్ కానివ్వండి, హైజాకింగ్కి సంబంధించిన ఏదైనా సమాచారం ఉందన్నప్పుడు మేడే కాల్ అనేది యూజువల్గా పైలట్స్ ఇస్తూ ఉంటారు. ఇక ర్యాపిడ్ లాస్ ఆఫ్ క్యాబిన్ ప్రెషర్ కూడా ఏదైనా ఒకవేళ తగ్గిపోతుంది అంటే ఆ టైంలో కూడా మేడే కాల్ అనేది ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి వచ్చిన సమాచారం ప్రకారం ఏదైతే ఫ్లైట్ ఏదైతే టేకాఫ్ అయిందో, టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే దీనికి సంబంధించిన ఏదైతే సమాచారం అందిందో ఆ సమాచారం వచ్చినప్పుడు ఏటీసీకి అక్కడి నుంచి పైలట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనము అబ్స్ట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసాం. దాంట్లో ఆయన ఏం మాట్లాడారు, చివరి మాటలు ఏదైతే పైలట్ ఉన్నారో పైలట్ మాట్లాడే అవకాశం ఉన్న చివరి మాటలు ఏమై ఉంటాయన్న దాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మేడే 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 అని 3 సార్లు చెప్పడంతో పాటు ఎయిర్ ఇండియా 171 ఏదైతే ఎయిర్ ఇండియా 171 అంటే AI 171 అనే ఫ్లైట్ నెంబర్ ఏదైతే ఉందో ఫ్లైట్ నెంబర్ 9 చెప్పాలి. దాంతోపాటు ఆయన ఏ ఫ్లైట్ని క్యారీ చేస్తున్నారు అంటే బోయింగ్ 787 అని చెప్పారు. అంతేకాకుండా 1 మైల్ నార్త్ ఆఫ్ అహ్మదాబాద్ అని, అంటే అతను అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత 1 మైల్ దూరంలో దానికి సంబంధించింది కాబట్టి 1 మైల్ నార్త్ ఆఫ్ అహ్మదాబాదు. కెటాస్ట్రాఫిక్ ఎంజిన్ ఫెయిల్యూర్ అని చెప్పడంతో పాటు ఫైర్ ఆన్ బోర్డ్ అని ఆయన చెప్పడంతో పాటు మరొకటి అటెంప్టింగ్ టు రిటర్న్ టు రన్వే 23, ఎందుకంటే ఏదైతే రన్వే నుంచి ఆయన టేకాఫ్ చేశారో అదే రన్వేకి రిటర్న్ రావడానికి పర్మిషన్ అడుగుతూ చెప్పడంతో పాటు 242 సోల్స్ ఆన్ బోర్డ్. మరొకసారి చెప్తున్నాను నేను, 242 సోల్స్ ఆన్ బోర్డ్ అని చెప్పారు. అంటే ఏదైతే చెప్తున్నారో 242 మంది ఇందులో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఇమ్మీడియట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అని ఆయన ఒక సమాచారాన్ని ఏటీసీకి అందించారు. అంటే ఈ లెక్క ప్రకారం చూస్తే ఆయన ఎప్పుడైతే లోపల ఇంజన్ ఫెయిల్యూర్ సంబంధించి అక్కడ ఇమ్మీడియట్గా తగ్గిపోతున్న క్యాబిన్ ప్రెషర్ని ఆయన ఎప్పుడైతే అబ్జర్వ్ చేశారో వెంటనే ఆయన ఏటీసీ కాంటాక్ట్ అయ్యారు. ఏటీసీ కాంటాక్ట్ అయిన సందర్భంలో ఆయన మాట్లాడిన చివరి మాటలు ఇవే: మేడే మేడే మేడే, ఎయిర్ ఇండియా 171, బోయింగ్ 787, 1 మైల్ నార్త్ ఆఫ్ అహ్మదాబాద్, catastrophic engine failure, fire on board, attempting to return to runway 23, 242 souls on board, request immediate emergency service అని ఈ సమాచారాన్ని ఏటీసీకి చేరవేర్చారు. ఏటీసీ రెస్పాండ్ అయ్యే లోపే ఇది కూలిపోయింది. 242 సోల్స్ అని ఏదైతే మాట్లాడారో నిజంగానే వాళ్ళ ప్రాణాలు పోయాయి. ఆ ఏదైతే ఫైర్ ఉందో 1,26,000 లీటర్లకు సంబంధించింది ఏదైతే ఉందో ఆ ఫైర్ అందుకోవడము అది హైలీ ఇన్ఫ్లేమబుల్ అవ్వడంతో ఇమ్మీడియట్గా అక్కడికక్కడే ప్రాణాలు వదలడంతో పాటు అక్కడ బూడిదైపోయిన పరిస్థితి ఉంది. సో ఎవరైతే ఈ 242 మందిని అంటే అతనితో కలిపి 242 మందిని నేను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి 8,200 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక క్యాప్టెన్ ఏమీ చెయ్యలేక అక్కడి నుంచి రిటర్న్ తీసుకొచ్చేందుకు అవసరమైన పర్మిషన్లు తీసుకునే క్రమంలోనే ఇది కూలిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఫైనల్గా ఆయన నోట్లోంచి వచ్చిన మాటలు నేను మీకు ఇప్పుడు వినిపించాను. దట్ ఈస్ ద లాస్ట్ వర్డ్స్. ఆ లాస్ట్ వర్డ్స్తో ఈ విమానం కూలిపోయింది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 242 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇవాళ నిజంగానే 242 మంది ఇవాళ ఇక్కడ ఈ భూమి మీద లేని పరిస్థితి ఉంది. అది జరిగింది. ఎస్ వెంకట్, రైట్, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. చిన్న నిర్లక్ష్యం ఏం చేస్తుందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. బట్ మనం ఇప్పటివరకు జరిగినటువంటి భారత్లో జరిగినటువంటి ఒక ప్రమాదాల లిస్ట్ మనం ఒకసారి చూసినట్లయితే 1996 నవంబర్ 12న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎయిర్లైన్స్ బోయింగ్ 747 అది కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషన్ 1176 ఢీకొని 349 మృతి చనిపోవడం జరిగింది. హర్యానాలోని చర్కీ దాద్రి వద్ద ఇది జరిగింది. నెక్స్ట్ 1970 జనవరి 1 ఒకటో తేదీన ఒకటి జరిగింది 1970లో. అక్కడ జరిగిన విమాన ప్రమాదంలో 213 మంది మరణించారు. 2010 మే 12 మంగళూరు విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ప్రమాదం సేమ్ ఇది ఇప్పుడు ఏదైతే ఏ సంస్థ అయితే ప్రమాదానికి గురైందో అదే ప్రమాదానికి గురి ఆల్మోస్ట్ 158 మంది మృతి చెందారు. 1988 అక్టోబర్ 19 అహ్మదాబాద్ సమీపంలో, అంటే ఎక్కడైతే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందో ఆ సమీపంలో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఒకటి కూలి 133 మంది చనిపోవడం జరిగింది. సో 1996 నవంబర్ 12 జరిగినటువంటి ప్రమాదం ఆల్మోస్ట్ 349 మంది మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే 96 ఆల్మోస్ట్ 25 తర్వాత జరిగినటువంటి అతిపెద్ద ప్రమాదం దీనిగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. 242 మంది చనిపోయారు.
ఇక విమాన ప్రమాదానికి జనరల్గా కారణాలు మనకి మానవ పొరపాట్లు ఒకటైతే సాంకేతిక లోపాలు, లేదంటే వాతావరణం, ఏటీసీ సమస్యలు తలెత్తితే అది మామూలుగా ప్రధాన కారణాలుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. పైలట్లు లేదా సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ లోపాలు కూడా ఒక రీజన్ అవుతూ ఉంటాయి. నావిగేషన్ సమస్యలు వల్ల కూడా తరచూ ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. సో నిర్వహణ లోపం వల్ల ఫ్లైట్లో యంత్రాలు మొరాయించడం కూడా ఒక కారణంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. పక్షులు ఢీకొనడం, లేదంటే ఫ్లైట్స్ వెళ్తుండగా పక్షులు ఢీకొట్టినప్పుడు కొంత వాటి దశ మారే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. విమాన భాగాలు విరిగిపోవడం కూడా ప్రమాదానికి కారణమవుతుంటాయి. అంటే ట్రావెల్ చేస్తున్న సందర్భంగా విమాన భాగాలు ఏదైనా అనుకోకుండా విరిగిపోతాయి. దాని యొక్క లెంత్గా ఆల్టిట్యూడ్ కావచ్చు, లేదంటే దాని యొక్క వేవ్ మొత్తం అదంతా కూడా మారిపోతూ ఉంటుంది కాబట్టి అలా కూడా ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంటే ఇక్కడ ఇదేంటి యాక్చువల్లీ మేడే కాల్, మీరైతే మేడే కాల్ గురించి చాలా అంటే క్లియర్ కట్ వివరించి ప్రయత్నం చేశారు. ఒక డిస్ట్రెస్డ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆ ఫ్లైట్కి సంబంధించి అది చాలా ఒక ఇబ్బందికర పరిస్థితి, టెక్నికల్ స్నాగ్ ఉత్పన్నమైనప్పుడు, చాలా కష్టతరంగా మారినప్పుడు మాత్రం ఏటీసీకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో వారికి సంబంధిత ఫ్లైట్స్ పైలట్, కో పైలట్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటారు. సో అంటే దాని అర్థం కంప్లీట్గా ఇక్కడ పరిస్థితి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది, ఇక కష్టం అనే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. బట్ ఇచ్చిన తర్వాత కూడా స్పందన లేదు అనేది ఒక పాయింట్. బట్ ఐ మీన్ స్పందించే లోపులోనే ఇది కూలిపోయి ప్రమాదం జరిగిందనేది ఇంకొక ఆస్పెక్ట్గా మనకు కనిపిస్తుంది. సో ఇట్లా చాలా దారుణమైనటువంటి ఇన్సిడెంట్. జనరల్గా టేక్ ఆఫ్ అవ్వటానికి ముందు ఫ్లైట్స్ సంబంధిత ఏం చేస్తుంటారు పైలట్లు, కో పైలట్లు, లేదంటేనో సాధారణ ఏటీసీ కావచ్చు, లేదంటే విమానయాన సంస్థ ఉన్నటువంటి జనరల్గా ఏం చేస్తారు అనేది మాత్రం ఇప్పుడు అంటే టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల్లోనే కూలిపోయిందని చెప్పిన తర్వాత అంటే సంబంధించి ఈ ఫ్లైట్ సో జనరల్గా టేక్ ఆఫ్ ముందు ఏం చేస్తారనే ప్రశ్నలు కూడా రైజ్ అవుతున్నాయి. దానికి సంబంధించి కూడా మనం ఒకసారి వివరించే ప్రయత్నం చేద్దాం. పైలట్ ఫ్లైట్ రిజిస్ట్రేషన్స్, అదేవిధంగా మెయింటెనెన్స్ లాగ్స్, ఎగిరే సామర్థ్యం గురించి వెరిఫై చేసుకుంటారు. అంటే దాని కెపాసిటీ ఎంతవరకు వెళ్ళగలుగుతుంది, దాని రేంజ్ ఎంత అనేది ఫస్ట్ వెరిఫై చేసుకుంటుంటారు. అదేవిధంగా ఫ్లైట్ రిజిస్ట్రేషన్ సంబంధించి అదేవిధంగా మెయింటెనెన్స్ లాగ్స్ కూడా వీటిని వెరిఫై చేసుకుంటూ ఉంటారు. ఇన్స్ట్రుమెంట్స్, ఫ్లైట్ కంట్రోల్ చెక్ చేసుకుంటారు. అంటే ఫ్లైట్ కంట్రోల్ సంబంధించినటువంటి దాంతోపాటుగా ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అంటే విమానం నడవడానికి వెళ్ళడానికి దానికి సంబంధించి కావాల్సినటువంటి ఏదైతే ఉంటుందో ఆ టెక్నికల్ ఎక్విప్మెంట్ ఏదంతా అంతా సరిగా ఉందో చెక్ చేసుకుంటారు. ఇంజిన్ని కాసేపు రన్ చేసిన తర్వాత టచ్ చేస్తారు. ఇంజిన్ని అంటే ఫ్లైట్ కాకముందు అది టేక్ ఆఫ్ ముందు ఖచ్చితంగా దాన్ని ఆన్ చేస్తారు. దాని పరిస్థితి ఏంటంటే తెలుసుకోవడం కోసం, సో దట్ ఏంటంటే ఒక అవగాహన వస్తుంది కాబట్టి దాన్ని టెస్ట్ చేస్తారు. కాసేపు రన్ చేసి టెస్ట్ చేస్తారు. అనుకూల వాతావరణం, రన్వే క్లియరెన్సు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్సు తీసుకున్నాకే అంటే ఇవి 3 కూడా చాలా ఇంపార్టెంట్. రన్వే క్లియరెన్స్ ఒకటి ఎందుకంటే అంతా సరిగా ఉంది, రన్వే మీద ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు కంఫర్టబుల్గా టేక్ ఆఫ్ అవ్వచ్చు అనే ఒక సంకేతాలు అందిన తర్వాత మాత్రం పైలట్ కావచ్చు, కో పైలట్ కావచ్చు దాన్ని స్టెప్ వేసే అవకాశం, ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్స్ కూడా తీసుకుంటారు. ఏటీసీ నుంచి కూడా ఓకే మీరు మీ విమానం వెళ్ళేందుకు ఎటువంటి ఇబ్బంది లేదు, మనకి గగనతలంలో ఎటువంటి ఇబ్బంది లేదు, కంప్లీట్గా సిగ్నల్స్ కూడా టచ్ అంటే కాంటాక్ట్లోనే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు, వెళ్ళిపోవచ్చు అని ఇవన్నీ కూడా పర్మిషన్స్ అన్నీ తీసుకున్న తర్వాత అన్ని క్లియర్ కట్ చేసిన తర్వాత మాత్రమే టేక్ ఆఫ్ చేస్తూ ఉంటారు. సో చివరగా ఎయిర్ ఇండియా ప్రమాదం ఎప్పుడు జరిగిందో మనం ఒకసారి చూద్దాం. 2020 ఆగస్టు 7వ తేదీన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ IX1344 ఈ ప్రమాదం ఈ నెంబర్ విమానం ప్రమాదానికి గురింది. ఇక్కడ 2020 ఆగస్టు 7న 21 మంది చనిపోవడం జరిగింది. ఈ ఫ్లైట్ క్రాష్ అవ్వటం వల్ల భారతీయులను స్వదేశాన్ని తరలించేందుకు అప్పుడు కేంద్రం ఏదైతే వందే భారత్ అని ఒక వందే భారత్ మిషన్ చేపట్టడం జరిగింది. మనకు తెలిసిందే ఆ టైంలో కోవిడ్ సమయంలో మనం అక్కడ ఉన్నటువంటి అది కావచ్చు, లేదంటే వేరే సిచ్యువేషన్ వచ్చినప్పుడు వందే భారత్ మిషన్ నేపథ్యంలో తీసుకొని ఒక మిషన్గా పెట్టుకొని అక్కడ ఉన్న వారిని ఎక్కడైతే విదేశాలు చిక్కున్నారు ఇండియన్స్ వారిని తీసుకెళ్ళడం కోసం ఈ మిషన్ చేపట్టడం జరిగింది. ఈ మిషన్ను తీసుకొస్తుండగా దుబాయ్ నుంచి కేరళ వస్తున్న విమానం ల్యాండింగ్ సమయంలో కూలిపోయి అంటే భారీ వర్షం వల్ల విజిబిలిటీ లేక క్రాష్ అయిపోయి చనిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది చనిపోయారు. సో ఈ విధంగా గత ప్రమాదాలు చూసినట్లయితే ఈ విధంగా ఉన్నాయి. బిల్డింగ్పై కూలిన విమానం 20 మంది మెడికల్ మృతి. అది మనం ఏదైతే బీజే మెడికల్ కాలేజ్ గురించి ఏదైతే మనం మెడికల్ హాస్టల్ గురించి చెప్పుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ బయటకు వస్తూ ఉంది. వారి పనుల్లో లంచ్ సమయంలో సిద్ధంగా ఉండగా ఒకసారిగా వచ్చినటువంటి విమానం వచ్చి దూసుకురావడం, అక్కడ కూలిపోవడం వల్ల అక్కడ 20 మంది మెడికల్ కూడా చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఒక డిజాస్టర్స్ ఇన్సిడెంట్గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది 26 ఏళ్ల తర్వాత ఆల్మోస్ట్ భారత్కు చెందినటువంటి విమానం
క్రాష్లో జరిగినటువంటి అతిపెద్ద విమానం 1996లో జరిగినటువంటి విమానంలో ఆల్మోస్ట్ 319 మంది చనిపోతే ఇప్పుడు జరిగినటువంటి ఆల్మోస్ట్ 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లో 242 మంది ప్లస్ 20 మేబీ యాడ్ అవ్వచ్చు. దాన్ని డెత్తులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా ఒక హృదయ విదారకమైన సంఘటనగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది చిదంబరం. ఎస్. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఎవరు ఊహించని ఘటన, ఎవరు ఇలాంటి జరగకూడదని అనుకునే ఘటన. ఎందుకంటే మనం చూస్తే ఏదైతే బోయింగ్ 787 ఉందో 787 సంబంధించి చాలా సేఫ్ ఎయిర్లైన్స్గా దాన్ని చూస్తుంటారు, సేఫ్ ఫ్లైట్గా మనల్ని చూస్తుంటారు. కానీ ఆల్ ఇండియాకి సంబంధించి ఏదైతే ఎయిర్ ఇండియాకి సంబంధించింది ఉందో ఎయిర్ ఇండియాకి సంబంధించిన 171 ఫ్లైట్ కూలిపోవడము, దాంట్లో 242 మంది చనిపోవడం అన్నది ఖచ్చితంగా ఒక విషాదకరమైన ఘటన. అయితే ఈ విషాదకరమైన ఘటనలో మీరు ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు ఏదైతే ఎక్స్సీఎం రూపాని ఉన్నారో, ఎక్స్సీఎం రూపాని ఫ్లైట్లో ఉండంగానే అక్కడ ఉన్న ఒక ప్యాసింజరు తను తీసుకున్న ఒక సెల్ఫీ ఫోటో మీకు ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆయన గతంలో మాజీ సీఎంగా పనిచేశారు, దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఫోటో మీరు చూస్తున్నారు. సో మొదటి నుంచి కూడా రూపాని అనే పేరు ఉంది, విజయ్ రూపాని అవునా కాదా అన్న విషయం పైన పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ లేదు అని గతంలో అనుకున్నాం, కానీ బట్ ఆ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. సో ఓవరాల్గా చూసినప్పుడు ఈ విహంగం అన్నది విషాదాన్ని క్రియేట్ చేసింది, ఆ విషాదాన్ని మిగిల్చింది అనేది అయితే మనకు అర్థమవుతుంది. సో ఎలా చూసినా సరే ఈ విమాన ప్రమాదం ఏదైతే ఉందో ఓవైపు 242 మంది ఆశలు అడియాశలు చేస్తూనే మరోవైపు అక్కడ సంబంధం లేని మరో 20 మంది ప్రాణాలను బలిగొన్న పరిస్థితి మనకైతే కనిపిస్తుంది. సో ఇంతకుముందు వెంకట్ చెప్పినట్టుగా ఏవైతే ఈ ప్రోటోకాల్స్ ఉన్నాయో ప్రోటోకాల్స్ అన్నింటినీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫ్లైట్ అనేది టేకాఫ్ అవుతుంది. టేకాఫ్ అయ్యే క్రమంలో ఓన్లీ టెక్నికల్ స్టాఫే కాకుండా పైలట్ కూడా సొంతంగా అక్కడికి వెళ్ళి అవన్నీ చెక్ చేస్తారు, అవన్నీ చెక్ చేయాల్సిన ప్రోటోకాల్ ఉంటుంది. ఆ తర్వాతనే ఫ్లైట్ అన్నది టేకాఫ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో, అంతేకాకుండా అక్కడ ఏదైనా పర్సనల్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయన్నది కూడా మనకు తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా దాని సమాచారం రావాల్సింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి తెలుసు యూజువల్గా ఇలాంటి ఫ్లైట్స్లో కాక్పిట్ ఉంటుంది, కాక్పిట్లో ఏం జరిగింది లాస్ట్ కొన్ని సెకండ్లో జరిగిన ఆ ఘటనలు కానీ అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. వాయిస్తో పాటు ఆ టెక్నికల్ డేటా మొత్తం కాక్పిట్లో ఉంటుంది కాబట్టి ఆ కాక్పిట్ ఓపెన్ చేసిన తర్వాతనే అసలు ఏం జరిగింది, రీజన్ ఏంటి, ఆ రీజన్లో ఎవరి తప్పు ఉందన్నది కూడా అక్కడ మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం అది డీటెయిల్స్ మనకు రావాల్సిన అవసరం అయితే ఉంది. అదే సందర్భంలో 242 మంది ఫ్లైట్లోనూ మరో 20 మంది మెడికోలు ఇందులో మృతి చెందడం అన్నది నిజంగానే చాలా బాధాకరమైన విషయం. దీనికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా అందరు నాయకులు కానివ్వండి మిగిలిన వాళ్ళందరూ రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఈటెల రాజేందర్ మాట్లాడారు. ఈటెల రాజేందర్తో పాటు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు. అంతేకాకుండా కన్నప్ప మూవీ టీం ఏదైతే ఉందో కన్నప్ప మూవీ టీం ఇవాళ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెట్టుకున్నారు. కానీ ఈ ఘటన జరిగి 242 మంది మృత్యువాత పడిన విషాద విషయము జరిగిన ఘటన నేపథ్యంలో తాము సంతోషంగా దాన్ని రిలీజ్ చేసుకోమనే ఒక కారణంతో మంచు విష్ణు దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నట్టుగా ఇప్పటికే సమాచారం అందించారు. సో ఆ విధంగా చూస్తే ఏదైతే ఘటన ఉందో ఈ ఘటన చాలామంది లైఫ్ని ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో పాటు మరికొద్ది మంది లైఫ్ని ఇప్పుడు అగమ్యగోచరంగా మారిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మనం ఏదైతే వీడియో చూస్తున్నామో ఆ వీడియోలో విజయ్ రూపాని కూడా చనిపోయినట్టుగా కన్ఫర్మేషన్ వచ్చింది. ఆ కన్ఫర్మేషన్ ప్రకారము విజయ్ రూపాని ఇవాళ అహ్మదాబాద్ నుంచి లండన్కి ప్రయాణించాలి. ఆ ప్రయాణించే క్రమంలోనే ఆయన ఆ ఫ్లైట్ ఎక్కారు. సీట్ నెంబర్ 12లో ఆయన కూర్చున్న బోర్డింగ్ పాస్ ప్రకారం సీట్ నెంబర్ 12లో ఆయన కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అక్కడ అంటే ఏదైతే జరిగిన కొద్దిసేపటికే అది జరగడం అన్నది అంటే ఈ ఘటన జరిగి ఆయన మృత్యువాత పడ్డం అన్నది మనకు తెలుస్తుంది. ఒకసారి విజయ్ రూపానికి సంబంధించిన ప్రొఫైల్ కూడా మనం గమనిద్దాము. ఆయన చూస్తే ఆయన ఎక్కడైతే ఆయన ఆగస్టు 2, 1956లో ఆయన జన్మించడము. ఆయన రంగూన్ బర్మాలో జన్మించారు. కానీ ఆయన మొత్తం అంతా ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా జరిగింది గుజరాత్లో మనం చెప్పాలి. ఈయన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఫ్రమ్ అంటే బిఏ చేశారు. ఆయన బిఏ చేసి రాజ్కోట్ నుంచి ఎల్ఎల్బి చేసిన తర్వాత ఆయన రాజ్కోట్లోనే కంటిన్యూ చేయని పరిస్థితి మనకు కనిపిస్తుంది.
అంతేకాకుండా దీంట్లో చూసిన మాత్రం ఫస్ట్ అఖిల ఏబీవీపీలో ఈయన మొదట్లో పనిచేశారు. ఏబీవీలో పనిచేసి అంతేకాకుండా జనసంఘ్లో 1971లో ఆయన మొదటిసారి అక్కడ వర్క్ చేయడం జరిగింది. అంతేకాకుండా 1975 నుంచి 1977 వరకు ఎమర్జెన్సీ సమయంలో దాదాపుగా 11 నెలల పాటు ఆయన జైల్లో కూడా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక బీజేపీకి సంబంధించి ఆయన అక్కడ జాయిన్ అయిన తర్వాత దానిలో క్లియర్గా రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్కి 1987లో ఆయన గెలవడం జరిగింది. అంతేకాకుండా రాజ్కోట్ మేయర్గా ఆయన 1996 నుంచి 97 వరకు ఆయన పనిచేశారు. ఇక గుజరాత్ టూరిజంకి సంబంధించిన చైర్మన్గా 2006లో పనిచేసి 2006 నుంచి 2012 వరకు రాజ్యసభ మెంబర్గా కూడా ఆయన ఉన్న పరిస్థితి తెలుస్తుంది మనకి. ఇక రాజ్కోట్ వెస్ట్ నుంచి 2014లో ఆయన గెలిచారు. అప్పుడు బైపోల్ జరిగింది. బైపోల్లో ఆయన గెలిచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా స్టేట్ ప్రెసిడెంట్గా గుజరాత్ స్టేట్ ప్రెసిడెంట్గా ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు 2016 సంవత్సరం ఫిబ్రవరి నుంచి 2016 ఆగస్టు వరకు కూడా ఆయన పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన గుజరాత్ సీఎంగా ఆగస్టు 7, 2016 నుంచి సెప్టెంబర్ 11, 2021 వరకు ఆయన పనిచేసిన సిచ్యువేషన్ ఉంది. ఆయన ఆనందీబెన్ పటేల్ అలాగే భూపేంద్ర పటేల్ మధ్యలో ఉన్న పరిస్థితి. ఇక రాజ్కోట్ వెస్ట్లో 2017లో మరొకసారి ఎలక్షన్లో ఆయన గెలిచిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక ఇన్సిడెంట్ చూస్తే మాత్రం సెబీ ఆయనకు అంటే ఈయన మొత్తాన్ని చూస్తే మాత్రం ఆ విధంగా చూస్తున్నారు. ఈయన ముఖ్యమంత్రిగా పనిచేయడంతో పాటు రాజ్యసభ మెంబర్గా కూడా పనిచేశారు. కానీ అనుకోని ఘటనగా మనం దీన్ని చూడాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఈ ఘటనలో ఆయన చనిపోవడం అన్నది నిజంగానే హృదయ విదారకమైన ఘటనగా మనం చెబితే ఈరోజు 12వ తేదీ ఆయన కూర్చున్న సీటు 12వ సీటు. సో ఆయనకు ఆ 12 సంఖ్య అన్నది కలిసి రాలేదేమో, అందుకే ఇవాళ ఆయన మృత్యువాత పడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇలా ఒక మంచి నేతని గుజరాత్ కోల్పోయింది అన్నది, అందులో బీజేపీకి సంబంధించిన నేతగా ఆయన ఉండడం అన్నది మరింత అంటే బాధాకరమైన సిచ్యువేషన్గా అయితే మనం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా మనకు అందుతోంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరము అయిన నేపథ్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పూర్తి చేసింది. కానీ జరిగిన ఘటనలో 242 మందితో పాటు మరో 20 మంది మెడికోలు మృత్యువాత పడిన నేపథ్యంలో ఆ ప్రోగ్రామ్ ఏదైతుందో ఆ ప్రోగ్రామ్ని 1 డే పోస్ట్పోన్ చేసుకుంటూ నిర్ణయం తీసుకున్న సిచ్యువేషన్తో పాటు చంద్రబాబు నాయుడు ఎవరైతే ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయారో ఆ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని కూడా ఆయన నివాళులు అర్పించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా చూస్తే మాత్రం ఒక ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అని మనమైతే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది.